మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనోహరి మళ్ళీ ఏదో కుట్ర చేస్తోంది, అదేంటో కనిపెట్టాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రణవీర్ మనోహరికి కాల్ చేసి అమర్కి డౌట్ వచ్చేసింది. అమర్కి ఇంతవరకు డౌట్ రాలేదు కాబట్టి నీపై నాపై డౌట్ రాలేదు మనోహరి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా తన చుట్టూనే ప్రమాదం ఉందని అమర్కి తెలిసిపోయింది కాబట్టి మనపై డౌట్ వస్తోంది. అమర్కి నిజం తెలిసే లోపలే అమర్ నుంచి దూరంగా వెళ్ళిపో, ప్రాణాలు కాపాడుకో, లేదంటే ఈ లోపల అమర్ని పెళ్లి చేసుకో, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే నువ్వు ప్రాణాలతో ఉంటావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని మనోహరి పదే పదే ఆ విషయం గుర్తు చేసుకొని తల పట్టుకొని గదిలో కూర్చొని ఉంటే అప్పుడే చిత్ర ఉన్నట్లుండి డోర్ తెరవటంతో మనోహరి ఉలిక్కిపడి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మనో టెన్షన్ పడకు, నేనే మనో అని చిత్ర అంటుంది. ఇదిగో నీ బ్యాగు, ఇంకెప్పుడు కూడా ఇలా నన్ను రిస్క్ చేయమని చెప్పొద్దు. కాస్త ఉంటే నేను అమర్కి దొరికిపోయి ఉండేదాన్ని. కాబట్టి నువ్వు పారిపో మనో, లేకుంటే అమర్ నీ ప్రాణాలు తీసేస్తాడని చిత్ర అంటే, ఏయ్ మర్యాదగా మాట్లాడవే, నీ ప్రాణాలు తీసేస్తా, ఆ బ్లాక్మెయిలర్వి నువ్వే కదా, నువ్వే నన్ను డబ్బుల కోసం ఇలా బ్లాక్మెయిలర్గా ఫోన్ చేస్తున్నావు కదా, నిజం చెప్తావా లేకుంటే నిన్ను చంపేనా, నాకు నిజం తెలిసిపోయింది అని మనోహరి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనో, డబ్బుల కోసం నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయటం ఏంటి అని చిత్ర బుకాయిస్తూ ఉంటుంది. రణవీర్ నాకు అంతా చెప్పాడు, నువ్వే ఆ బ్లాక్మెయిలర్వి అని మనోహరి అంటుంటే, అయ్యో నేనెందుకు నీ విషయంలో డబ్బుల కోసం అలా చేస్తాను మనో, నాకు తెలియదని చిత్ర అంటుంది. అప్పుడే మనోహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. హలో ఎవరు అని మనోహరి అనగానే, ఏంటి మనోహరి ప్రతి సారీ కూడా పరిచయాలు అవసరమా, నేనే కాల్ చేస్తున్నాను, ఇలా మాటి మాటికి పరిచయం చేసుకోవటం అసలు ఏమీ బాగోలేదు. అసలు నీ మాజీ మొగుణ్ణి, నీకు కాబోయే మొగుణ్ణి నన్ను పట్టుకోమని పంపిస్తావా, నేను ఒక్క ఫోన్ కాల్ నీకు బదులుగా అమరేంద్రకి చేయనా, అప్పుడు నాకు కావాల్సింది మొత్తం జరిగిపోతుంది అని అతను మాట్లాడుతూ ఉంటాడు. చిత్ర ఆటో అతనికి, అన్న నీకు కొంచెం డబ్బులు ఇస్తాను, నేను చెప్పినట్లు ఫోన్ చేసి మాట్లాడాలి అని ఒక ఆటో అతనికి చెప్పటంతో ఆటో అతను ఇప్పుడు బ్లాక్మెయిలర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. హే వద్దు వద్దు అని మనోహరి అంటుంది. లేకపోతే ఏంటి మనోహరి, నన్ను పట్టుకుందామని ఇంకోసారి ట్రై చేసావనుకో, నీ భాగోతం మొత్తం నేను బయట పెట్టేస్తాను. కాబట్టి నేను చెప్పినట్లు వింటే సరే, లేకుంటే ఏం జరుగుతుందో నీకు గుర్తుందా, ఇదే లాస్ట్ వార్నింగ్ అని అనడంతో, లేదు లేదు నువ్వు చెప్పినట్లే చేస్తాను, ఇంకెప్పుడు అలా చేయనని మనోహరి బతిమలాడడంతో అలాగేనని అతను ఫోన్ పెట్టేస్తాడు. నీ గురించి తెలుసు మనోహరి, అందుకే నేను ఇలా సెట్ చేసుకున్నాను, నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఆ బ్లాక్మెయిలర్ దగ్గర నుంచి ఫోన్ కాలా, సరే మనోహరి అందుకే నేను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. సరే సరే ఎగ్జిబిషన్కి వెళ్ళాలి కదా, నేను కూడా రెడీ అయి వస్తాను అని చిత్ర అంటే, ఏయ్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నది మేము, నువ్వెందుకు వస్తున్నావు అని మనోహరి అంటే, ఎందుకంటే వినోద్ నన్ను పిలిచాడు, నేను రాకపోతే తను కూడా రానని చెప్పాడు, అందుకే నేను కూడా వస్తున్నాను, సరే మనోహరి ఉంటానంటూ చిత్ర వెళ్తుంది. అందరూ వాటర్ పార్క్ దగ్గర కార్లలో బయటికి దిగగానే, నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను సార్ అని రాథోడ్ అంటే, ఉండు రాథోడ్ నేను కూడా వస్తానని అంజు అంటుంది. నువ్వెందుకు వద్దు అని బాగి అంటే, రాథోడ్ తప్పిపోకుండా చూసుకోవటానికి వెళ్తున్నాను అని అంజు జోకులు వేస్తూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు. సరే మేము కూడా వస్తామని మిగతా పిల్లలు కూడా పరుగులు పెడుతూ ఉంటే, ఆగండి ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, వాటర్ పార్క్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు మీరు నాతోనే ఉండాలి అని అనామిక జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అలా పిల్లల్ని తీసుకొని ముందే వెళ్తుంది. ఇక చిత్ర వినోద్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక బాగి నడవలేక కష్టంగా అడుగులు వేస్తూ ఉంటే, పరుగులు పెడతానని చెప్పావు, ఏదేదో మాట్లాడావు, ఇప్పుడేంటి ఇలా అని అమర్ అంటే, నేను పరుగులు పెడదామని అనుకున్నాను కానీ కుదరదు కదా, అయినా దెప్పి పొడవడంలో మీ తర్వాతే మహానుభావ ఎవరైనా అని బాగి అంటుంది. నడవగలవా, హెల్ప్ చేయనా అని అమర్ అంటే, వద్దు ప్రభు, హెల్ప్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నేను హెల్ప్ చేశానని అడగటానికా దెప్పి పొడవడానికా అని బాగి అమర్ చెయ్యి గట్టిగా పట్టుకొని అడుగులు వేస్తూ మాట్లాడుతూ ఉంటే అమర్ నవ్వుతూ ఉంటాడు. అలా అమర్ బాగి చెయ్యి దగ్గరుండి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మనోహరి ఏదో కుట్ర ప్లాన్ చేస్తుంది, అదేంటన్నది తెలుసుకుంటే నేను క్యాష్ చేసుకోవచ్చు అని చిత్ర అనుకుంటూ ఉంటుంది. మనోహరి పక్కకు వచ్చి రణవీర్కి ఫోన్ కాల్ చేస్తుంది. నిన్ను ఎగ్జిబిషన్కి రమ్మని చెప్పాను కదా అని మనోహరి అంటే, నేను ఆల్రెడీ వచ్చేసాను మనోహరి, పలానా చోటున్నానని రణవీర్ అంటారు. సరే అక్కడే ఉండు, నేను సమయం చూసుకొని మళ్ళీ ఫోన్ చేస్తాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. సార్ టికెట్లు తీసేసుకున్నాను సార్ అని రాథోడ్ చెప్పడంతో పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. బాగీని దగ్గరుండి పట్టుకువచ్చిన అమర్, సరే నేను పిల్లలతో వెళ్తున్నాను అని అమర్ చెప్తాడు. సార్ బాగీని నేను చూసుకుంటానని అనామిక అంటుంది. బాగీ
సార్‌లో చాలా మార్పు వచ్చింది కదా అని అనామిక అడగటంతో, అవునక్క, ఇలాగే లైఫ్ లాంగ్ ఉంటే చాలా బాగుంటుంది. నాకు అంతే చాలు అని బాగి అంటే, అయ్యో పిచ్చిదానా! లైఫ్ లాంగు ఈ సంతోషం నీకు చాలా? నువ్వు ఆ ఇంటికి కోడలుగా, పిల్లలకి అమ్మగా మాత్రమే కాదు, సార్‌కి వైఫ్‌గా ఉండాలి. అది నువ్వు కోరుకోవాల్సింది. ఆయనకి దగ్గరవ్వాలి అని అనామిక చెప్తుంది. ఆ! అలాగే అక్క, అలాగే అని బాగి అంటుంది. సరే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు అని ఆరు అంటే, నేనేం చేస్తానంటే ఆ మనోహరి ఆయన దగ్గరికి రాకుండా చేస్తాను. పిల్లల్ని బాగా చూసుకుంటాను అని బాగి చెప్తుంది. ఒసేయ్ పిచ్చి మొద్దు, నీకు ఎన్ని సార్లు చెప్పాలి? సార్‌కి దగ్గర కమ్మంటే నువ్వు అది ఇది అని చెప్తున్నావు. నువ్వు ఆయనకి దగ్గర కావాలి అని ఆరు అరుస్తూ ఉంటే, సరే అక్క, ఆయన నా వైపు చూపు తిప్పుకోకుండా ఉండేలా చేసుకోవాలి. అంతే కదా! సరే అక్క, కానీ ఏం చేయాలక్క అందుకు అని బాగి అంటే, నీకు ఇంతకంటే తెలివి లేదని నిరూపించుకున్నావు నా బంగారు చెల్లి అని ఆరు కొంచెం తీపిగా తిడుతూ, సరే కానీ ఇప్పుడు మీరిద్దరూ మాత్రమే జెయింట్ వీల్ ఎక్కేలాగా నేను చేస్తాను. అప్పుడు నీకు భయం మేసి ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి, దగ్గర అవ్వాలి అని ఆరు చెప్తుంటే, అవునా అక్క, కానీ అక్క నాకు జెయింట్ వీల్ అంటే అస్సలు భయం లేదక్క అని బాగి అంటుంది. దాంతో ఆరు చాలా కోపంగా చూస్తూ ఉంటే, సరే అక్క, అర్థమైంది. భయం లేకున్నా కూడా భయం పడినట్లు నేను ఆయన్ని హగ్ చేసుకోవాలి, దగ్గర కావాలి, అంతే కదా అని బాగి అంటుంది. ఆ! అలాగే అలాగే చేయాలని ఆరు అంటే, అప్పుడు మీ ఇద్దరికి మధ్య ఒక డ్యూయెట్ సాంగ్ అని ఆరు చెప్తూ ఉంటే సాంగ్‌ని చూపిస్తూ ఉంటారు. ఆరు, బాగి ఇద్దరు ఊహించుకుంటూ ఉంటారు. అయితే అమర్, బాగీతో పాటి పిల్లలు కూడా ఆ సాంగ్‌లో ఉన్నట్లు మనకి చూపిస్తూ డాడీ డాడీ అనే సాంగ్‌ని వేస్తారు. అప్పుడు స్టాప్ 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 అని ఆరు అంటుంది. ఏమైందక్కా అని బాగి అడగటంతో, ఏంటి నేను చెప్పిందేంటి డ్యూయెట్ సాంగ్, ఇదేంటి ఫ్యామిలీ సాంగ్‌ని చూపిస్తున్నారు. పిల్లల్ని నేను చూసుకుంటాను కదా! నువ్వు వెళ్ళు, నువ్వు సార్‌తో వెళ్ళు, మీరిద్దరు కలిసి డాన్స్ చేయండి అని పిల్లల్ని తీసుకువెళ్తే, బాగి, అమర్ అదే సాంగ్‌కి డాన్స్ చేస్తూ ఉంటారు. ఏంటి నేను డ్యూయెట్ సాంగ్ వేయమంటే మీరు ఈ ఫ్యామిలీ సాంగ్‌కి మీరిద్దరూ కలిసి వేస్తారా? డైరెక్టర్ గారు సాంగ్ చేంజ్ అని ఆరు చెప్పడంతో, కొత్తగా ఉన్నది అనే సాంగ్‌కి బాగి, అమర్ ఇద్దరు డాన్స్‌ని ఇరగదీస్తూ ఉంటారు. అమర్‌తో కలిసి డాన్స్ వేస్తున్నట్లు బాగి ఊహించుకుంటూ ఉంటుంది. ఏంటి అలా మెలికలు తిరిగిపోతున్నావు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే, అక్క, ఆయనతో కలిసి డాన్స్ చేస్తున్నానక్క అని బాగి అంటుంది. నువ్వు ఊహల్లో కాదు నిజంగా చేయాలి, పద పద అని ఆరు బాగిని మెల్లగా నడిపించుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. తరువాత పిల్లలు రణ్వీర్‌ని చూసేసి, హాయ్ రణ్వీర్ అంకుల్ అని పిలుస్తూ ఉండటంతో, ఏంటి రణ్వీర్ రానని చెప్పావు కదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే వచ్చిన పని పూర్తయిపోయింది, అందుకే ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను అమరేంద్ర గారు అని రణ్వీర్ అంటాడు. సరే పదండి వెళ్దాం అని అందరూ ఇక వెళ్తూ ఉంటారు.